Of his career. Our DG Sri Walker Sri Srinivas Chari Garu was born on 20th August 1963 to Srimati Leelavatamma and late Sri Amritachari at Telkapalli village, Mandal of Mahabubnagar district. Jai Sri Ram. వైద్యకరించిన పెద్దలకు మరియు ఇమీడియట్గా రీసెంట్లీ ఎన్నికైన మా గవర్నర్ చలర్తో డిస్కస్ మన మేడం మీరు మరి మాకు ఎన్ని విధాల ఏ రకమైన సహకారమైన అడిగినా కూడా ఇమీడియట్గా మరి నేను ఉన్నాను ముందున్నాను మీరు ప్రొఫెసర్ గారు చెప్పేవాడు. మరి మా ఏరియాలో మనము సమోసా పార్క్ మనం ఇంతకుముందు మాతావాక్లో స్టార్ట్ చేసాము. తర్వాత ఇప్పుడు దాన్ని ఎంతో అభివృద్ధి రియల్లీ అది చూడముందు చాలా సాటిస్ఫాక్షన్గా ఉన్నది అది సార్. చాలా సంతోషం. టైం మరి అన్నగారు రావడము ఆశీర్వాదం చేయడం మాకు ఎప్పుడేం బాగా జరుగుతుంది. రియల్లీ 62 రోజులు మేము లాస్ట్ 3 years నుంచి చేస్తున్నాం. మేము చాలా మా టీం అందరికీ పేరు పేరున మరి రామలింగేశ్వర అనుకోండి, మన కేశవరావు గారు, మరి డాక్టర్ శరత్ గారు, మరి నీలా శ్రీధర్ గారు, శరత్ బాబు తప్పకుండా ఉండవలసి వస్తుంది. మరి మా జయంత్ గారు కూడా రియల్లీ వీ హ్యావ్ టు అప్రిషియేట్ హిమ్ సార్. Our today's chief guest and special invitee MLA Mutta Gopal garu, our past international presidents Walker K. Ramanandam garu, V. Nagabhushanam garu, our region councillor, మరి నేను ఎక్కువ టైం సమయం తీసుకోకుండా విశ్లేషణ ఆఫ్ ది క్లబ్ అవి ఇంపార్షియల్గా మరి అందరి సమక్షంలో సవ్యంగా జరిగినాయని చెప్పేసి మీరు ఒప్పుకుంటున్నారా? ఎస్.
మొదటగా ఇన్స్టలేషన్ సందర్భంలో జాలీవాకర్ అంటే ఏంటంటే మీరందరూ కూడా, ఎందుకంటే డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎలెక్ట్ ఆయన మీది క్లబ్ కాబట్టి మరి ఎక్కువగా సీనియారిటీ లేకపోయినా మీరందరూ చాలామంది సీనియర్స్ ఇక్కడ ఉన్నారు, అనుభవం ఉన్న వాళ్ళు ఉన్నారు, వెల్ ఎక్స్పీరియన్స్ ఉన్నారు కాబట్టి ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. జాలీవాకర్ అంటే ఏంటంటే మొదటగా ఏ మీటింగ్ అయినా మీరు క్లబ్ మీటింగ్ అనుకోండి, లేకపోతే ఎగ్జిక్యూటివ్ జనరల్ బాడీ మీటింగ్ అనుకోండి, జాలీవాకర్ యాక్టివిటీ తీసుకున్నా, ఏదైనా కార్యక్రమం జరపాలనుకున్నా మీ క్లబ్ ద్వారా మీ డైరెక్టర్స్ ఏదన్నా ఏ పని చేయాలనుకున్నా అని, సర్వీస్ కమ్యూనిటీ అనుకోండి, ఇంకా అదర్ పేమెంట్స్, మీరు ప్లీజ్ సైలెన్స్. మీరు మీ ఎగ్జిక్యూటివ్ కమిటీలో జనరల్ బాడీ మీటింగ్లో మీరు లెక్కలు సక్రమంగా చూపించి మీ ఎగ్జిక్యూటివ్ కమిటీ అప్రూవల్ తీసుకొని వాళ్ళందరినీ సాటిస్ఫై చేసే బాధ్యత మీకు ఉంటుంది. సక్రమంగా నిర్వర్తిస్తారా అని నిర్వహిస్తారు, ఒప్పుకుంటున్నారా? నెక్స్ట్ సార్, మీరేంటంటే కొన్ని బాధ్యతలు మీరు కూడా తీసుకొని షేర్ చేసుకొని, ఆయన ఆబ్సెన్సీలో ఆయన లేకపోయినా మరి ఆయన ఉన్నప్పుడు కూడా కొన్ని బాధ్యతలు తీసుకొని మీ విధులను సక్రమంగా నిర్వహించి మీకున్న బాధ్యతలు సక్రమంగా నిర్వహించడానికి మీరు ఒప్పుకుంటున్నారా? థ్యాంక్ యూ. సరే, ముందు ఇలా ఆబ్సెన్సా, ఇలా ఆబ్సెన్సీగా తను లేకపోతే కోట చుట్టూ తిరగకుండా మీరేంటంటే ఏదైనా ఒక కార్యక్రమం చేసినప్పుడు ఇది లీగలా, మరి లా ప్రకారంగా ఉందని, చట్టబద్ధంగా ఉందా లేదా అని చెప్పేసి వాళ్ళతో మీరు సజెషన్ తీసుకొని ఏదైనా కార్యక్రమం చేపట్టడానికి మీరు అందరు చేయాలి. వాళ్ళ లీగల్ అడ్వైజర్స్ యొక్క అది బాధ్యత. మీరు ఏదైనా కాంప్లికేషన్ ఉన్నప్పుడు తనతో సంప్రదించాలని చెప్పేసి మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను. వెంకట్ గారు, నీలం శ్రీధర్ గారు, మారం సురేష్ బాబు గారు, ఉపేందర్. వైస్ ప్రెసిడెంట్ యొక్క వాళ్ళు ఇక్కడ బాగా చాలా యాక్టివ్గా ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంది. అందరూ ప్రెసిడెంట్ మరి ఉన్నారు, ఎందుకంటే ప్రెసిడెంట్స్ రేసులో ఉన్నారని చెప్పేసి అనిపిస్తూ ఉంది వాళ్ళను. మీరు వైస్ ప్రెసిడెంట్ అంటే ఉపాధ్యక్షుడు, అధ్యక్షుని తర్వాత ఉపాధ్యక్షుడు. ఉపాధ్యక్షుడు అంటే నార్మల్గా మనలో ఏముంటుందంటే ప్రెసిడెంట్ సాబ్ లేకపోతే మేము చేసుకోవాలి కదా, మాకెందుకు, ఇప్పుడు నలుగురు ఉన్నాం కదా, ఈ హెడెడ్ బై ఈ వైస్ ప్రెసిడెంట్, హెడెడ్ బై ఈ వైస్ ప్రెసిడెంట్ అని చెప్పేసి మీరు చేసుకొని ఆ బాధ్యతలు మీరు తీసుకొని నాది రెస్పాన్సిబిలిటీ ఇది అని చెప్పేసి మీరు ఏ కార్యక్రమం చేసుకుంటే మీ క్లబ్. తర్వాత మాతా వాకర్స్ క్లబ్ అంటే ఆ అమ్మవారి ఆశీస్సులతో చాలా పనులు మీరు చేస్తూ ఉంటారు. ఎందుకంటే అందరిలో చెప్పు ప్రెసిడెంట్ గారు, ప్లీజ్ కమ్ దిస్ సైడ్. అదే చెప్పారు ఉంటారు కాబట్టి నేను ఎక్కువ చెప్పొద్దు. మీ విధి విధానాలు అన్నీ మీకు తెలుసు. మరి క్లబ్ అని కవరేజ్ చేసుకుంటూ నేను ఇక్కడ పిఆర్ఓ మీడియా ఉన్నానని చెప్పేసి ఒక క్లబ్బే కవర్ చేయకుండా మన డిస్ట్రిక్ట్ అంతా మీరు కవర్ చేసేసి అందరికి తెలిసే విధంగా చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. దానికి మీరు సమ్మతిస్తున్నారా? ఓకే, మీరందరి మీ పోస్ట్ అనుకోండి. ఎలక్ట్ అయిన పోస్టుకు మరి ఇంటర్నేషనల్ యొక్క నియమ నిబంధనల ప్రకారంగా నేను నడుచుకుంటానని చెప్పేసి, ఎలాంటి డీవియేషన్ చేయనని చెప్పేసి, మరి అన్ని విధాలుగా నాకున్న ఈ బాధ్యతలు ఏవైతే సక్రమంగా నిర్వర్తిస్తానని చెప్పేసి ఆ భగవంతుని అమ్మవారి ఆశీస్సుతో పూర్తి చేస్తానని చెప్పేసి ప్రతిజ్ఞ చేస్తున్నాను. Now I declared under leadership of Walker Dr. Muralidharudu declared this team for the year 2024 now. సార్ దగ్గర తర్వాత రిటైర్డ్ అయిన తర్వాత ఆయన నాగార్జున ఫెర్టిలైజర్స్ కి నేను ఇస్తాను అడ్వైజర్ గా ఉన్నారు. సార్ రామన్ సార్ మిస్సెస్ మనకి ఆంధ్ర బ్యాంక్ లో ఆఫీసర్ గా రిటైర్డ్ అయ్యారు. అబ్బాయి ఐఐటి. అందరికీ నమస్కారాలు. చాలా సంతోషం మీరు నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు. టుడే ఇన్స్టిలేషన్ ప్రోగ్రామ్ ఆఫ్ మిస్టర్ మురళీధరుడు డాక్టర్ మురళీధరుడు గారికి ప్రెసిడెంట్గా మరి ప్రమాణ స్వీకారం సందర్భంగా నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు
మరి మాతా వాకర్స్ క్లబ్ మెంబర్స్ అందరికీ నేను పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. మురళీధరుడు గారిని ఇప్పుడే ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్ శ్రీ శ్రీనివాసాచారి గారికి, మరి వేదిక పైన ఉన్న పెద్దలు మిత్రులు లింగా ప్రకాష్ DGE గారు, అంటే ఎలక్టెడ్ మళ్ళీ కొత్తగా ఎలక్ట్ గౌరవ్ గారు, తర్వాత మిస్టర్ రామానంద్ గుప్తా గారు పాస్ట్ ప్రెసిడెంట్ ఇంటర్నేషనల్, మిత్రులు నాగభూషణ్ గారు పాస్ట్ ప్రెసిడెంట్ ఇంటర్నేషనల్. అందరికీ నమస్కరిస్తూ, సరైన సమయంలో క్లబ్కి సరైన వ్యక్తి దొరికారని నా నమ్మకం. ఎందుకంటే మా మురళీధర్ గారు, నేను కృష్ణుడు ఎప్పుడు వేణువుని ధరించినట్టు చెప్పేది ఏంటంటే, ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకు రావాలి, పతాక స్థాయిలో మనం పనిచేయాలంటే టీం వర్క్ ఇంపార్టెంట్. ప్రతి వాళ్ళు ఇక్కడ 43 ఉన్నారు, సరే వాళ్ళంతా చాలా ఉత్సాహంగా నుంచుని నేను చేస్తాను అనుకున్నారు. ఇది ఆచరణలో పెట్టడం, దానికి నాయకుడిగా ఉన్నాడు ముందు వల్ల ఆయన ప్రాణ ప్రతిష్ఠ ప్రపంచంలో చూస్తున్నది, మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మంచి తరుణంలో మా మురళీధర్ గారు మరి ఈ మంచి తరుణంలో నేను మంచి కార్యక్రమాలు చేస్తానని ఒప్పుకోవడం మంచి కాబట్టి రాముడి యొక్క ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఎవరిబడి ఇప్పుడే ఇన్స్టాల్ అయినటువంటి డాక్టర్ మురళీధర్ గారు ఎలక్ట్ కావడం చాలా సంతోషదాయకమైన విషయం. ఈనాటి చీఫ్ గెస్ట్ మన ముషిరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ గారు, ఇన్స్టలేషన్ ఆఫీసర్ వై చారి గారు, ఫాస్ట్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ రామానందం గారు, ఫాస్ట్ AVP మాధవరావు గారు, ఫాస్ట్ RC మురళీకృష్ణ గారు, RC SSK ప్రసాద్ గారు, మిగతా డిగ్నిటరీస్ అండ్ వాకర్స్ మిత్రులు అందరికీ కూడా నా యొక్క నమస్సుమంజసులు తెలుపుతూ కానీ ఫ్లాట్స్ లో కూడా 20 ఫ్లాట్స్ 40 సెంటర్లో వాచ్మెన్ తీసుకొని ఓన్లీ ఉమెన్ బాగా लेकर क्या तो
Thank you.